కానీ అది ఒక రకంగా ఏదో దాన్ని ఏదో మిట్ట వేదాంతం అనో మాట ఉన్నది. ఇప్పుడు పూరి గారు లాంటి వాళ్ళు ఎక్కడో ప్రాపర్ స్కేలింగు, ఓ ప్రాపర్ మీటరు అవన్నీ ఆయన పెద్ద సక్సెస్లోకి వచ్చాక లైగర్ లాంటి సినిమా చేసి ఆయన ఒకసారి దెబ్బతిని మళ్ళీ పూరి అయిపోయాడని ఇండస్ట్రీ అంతా మాట్లాడి కోర్స్ ఆ స్థితప్రజ్ఞత ఆయనకి స్ట్రెంగ్త్. అవును సార్. భయం పర్మనెంట్ కాదు అని. బట్ ఆ బ్లాక్ని ఫేస్ చేయడం కూడా కష్టమే కదండి. చాలా కష్టం సార్. కదా, చాలా కష్టం పబ్లిక్ కదా, చాలా కష్టం సార్. అలాంటి పొజిషన్స్ ఏమైనా వచ్చాయి ఎప్పుడైనా మీకు? మధ్య మధ్యలో వచ్చినాయి సార్, బట్ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినాయి సార్. ఎలాగా? మెయిన్ అంటే ఈ ఫ్లాపులతో వీటిలో మనకు అప్పటికి ఇంకా తెలియదు సార్. తెలియదు. ఇక్కడ సర్వైవల్ ఫ్యాక్టర్ సార్. ఇక్కడ సర్వైవల్ ఎలా అవ్వాలి ఏంటి అనేది. పిన్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, ఓకే బాగానే ఉంది. దాని తర్వాత వచ్చాను సార్, బయటకు వచ్చాను. ఇంకెన్ని రోజులు అలాగా డిపెండ్ అయి ఉంటాం. అన్నను కూడా డబ్బులు అడగకూడదు. దాని మధ్యలో కొంచెం ఆ టీవీ షోలు ఇక్కడ చిన్న చిన్న జాబులు చేస్తూ సంపాదిస్తున్న క్రమంలో నెమ్మదిగా ఆ లోకల్ ఛానల్స్ కొన్ని ఉండే సార్ అక్కడక్కడ. అవి కూడా క్లోజ్ అయిపోవడం, మనకి మొత్తానికి ఫినాన్షియల్గా జీరో అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది. అప్పుడు కొంచెం ఆకలితో ఉన్న రోజులు అయితే ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. అప్పుడు నాకు అవన్నీ ఇప్పుడు గుర్తొస్తే సార్, నాకు నిజంగా నాకు ఒక ఇది ఉంది, అది లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడిను అనిపిస్తుంది సార్. అలాంటి బ్లాకులు లేకపోతే కొన్ని మనకి నడిపించేది ఉండదు సార్, గుణపాఠాలు సార్. అంటే 3 రోజులు ఆకలితో ఉండొచ్చా మనిషి? ఉన్నారా సార్? ఉన్నా సార్. పక్కనే ఉన్న ఇవి చాలా లైఫ్లో జరుగుతూ ఉంటాయి సార్. చాలా మంది అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫస్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటాయి సార్. బట్ పక్కనే ఉన్న పక్కన ల్యాండ్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి దానిమ్మ చెట్టు ఇలాగా వేలాడుతూ ఉంటే చిన్న చిన్న పింజలు సార్ అవి. మా వాడు మ్యాగీ 3 రోజులు వెళ్ళిపోయాడు, నిర్మల్ వెళ్ళిపోయాడు, ఇంకా రావట్లేదు. ఫస్ట్ డే ఏదో చిన్న బన్ తెచ్చుకొని తిన్నాను, ఇంకా ఆకలేస్తుంది. ఇంకా తట్టుకోలేక థర్డ్ డే నైట్ ఆ పింజలు తెచ్చుకు తినేసాను సార్. మొత్తం పగిలిపోయింది సార్, అసలు మొత్తం పొక్కుపోయింది మొత్తం నోరంతా. అలాగే ఏడ్చుకుంటూ పడుకున్నాను. అసలు అది ఇప్పటికీ సార్ నాకు ఒక డ్రైవ్ సార్. అది చాలా మంచి డ్రైవ్. ఏంటి టెర్రర్? కానీ బాగుంటుంది సార్, అలాంటి ఉండాలి సార్ లైఫ్లో. ఇప్పుడు వాంటెడ్ కోరుకోద్దు కానీ అదే ఇప్పుడు మీకు టేస్ట్గా ఉంటుంది. అవును సార్, చాలా టేస్టీగా ఉంటుంది సార్. మీది బేసిక్గా మీది అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ మీడియాలో ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కానీ? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. మీకెందుకు మరి ఇలాంటి విపరీత బుద్ధి పుట్టింది? విపరీత బుద్ధి అంటే మీకు తెలిసిందే కదా సార్, మన ఈస్ట్ ఆ ఏరియాలో గట్టిగా ఉంటుంది సార్ ఈ సినిమాల పట్ల విపరీతమైన క్రేజ్. గాలిలోనే దురద ఉంటుంది, ఎక్కువ ఉంటుంది సార్. అది కొంచెం గాలి వేసిందంటే అసలు మామూలుగా ఉండదు సార్. అది చిన్నప్పటి నుంచి ఊర్లో నాటకాలు వేసేవారు సార్ అందరూ. మా ఊర్లో అందరూ నాటకాలు వేసేవాళ్ళు, సాంఘిక నాటకాలని అవన్నీ వేసేవారు. మీరు వేసారా? నేను లేదు సార్. అవి చూసి ఇన్స్పైర్ అయిపోయారు గట్టిగా, ఏంటిది ఏదో బాగుంది, ఓహో లైవ్ లో అంటే ఒక యాక్టర్ని చూసి ఇంతలో ఉంటుందా అప్లాజ్ అని అనుకున్నాను సార్. నేను యాక్ట్ చేస్తాను, కొడుకు క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి, పిల్లల క్యారెక్టర్ ఉంటుంది. లక్ష్మణరావు గారు అని ఒక ఆయన ఉంటుంది సార్, రైటర్ మా ఊళ్ళో. ఆయన నీళ్ళు అడిగేవాడిని, అవి చూడు అవి ఏమైనా ఉంటాయని. ఆగరా నువ్వు చిన్నపిల్లడు నీకేం తెలియదు. మా ఊళ్ళో పైగా ఇంకా దానికి తోడండి సార్, ఆద్యం పోసినట్టు చూడండి సార్ ఈ నాటకాలు అయిపోతాయి. ఇంకోసారి దసరాకు వచ్చే 9 daysకి మనకు నైట్ అవ్వగానే ఊళ్ళో సినిమాలు వేస్తారు సార్. అవును, ప్రొజెక్టర్లు కట్టి ఊళ్ళో అందరూ విరాళాలు వేసుకొని. మనకేంటంటే ఆకివీడు అనే ఏరియాకి మనకి ఫస్ట్ రిలీజ్లు తక్కువ సార్, అంతా సెకండ్ రిలీజే. అవును, అప్పుడు బీసీ సెంట్రల్ సెకండ్ రిలీజ్. సో అప్పట్లో నాకేంటి ఖైదీ ఫస్ట్ సినిమాలో పడింది సార్. ఖైదీ పడగానే అప్పటి వరకు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను కదా సార్, అయి తీరాలనుకున్నాను సార్ నేను. ఆయన చూసి అవ్వాలనుకోవడం, అయి తీరాలని పరిస్థితులు అవ్వాల్సిందే ఇంకా అని అనుకున్నా సార్. పైగా అక్కడక్కడ ఊరు గుడిసెల్లో గడ్డిలు లాక్కొని కింద వేసుకుని కూర్చుంటారు తెలుసు కదా సార్, తాటి మట్టలని కొబ్బరి మట్టలని వేసుకుని కూర్చొని సినిమా చూసాను సార్. అలాగే ఆయన వచ్చి ఇలా కత్తిలా పెడితే గట్టిగా అరుస్తారు సార్. ఈయన యాక్టింగ్ చేస్తున్నారా, నిజంగా జరుగుతుంది ఇది, ఏంటిది ఎంత బాగా చేయొచ్చా, అరుపులు, అందరూ అలా చూస్తున్నారు, ఇలా ఉంటుందా టేస్ట్ అని అనుకున్నా సార్. ఎస్, ఆ రోజున చిరంజీవి గారు నువ్వు రారా అన్నట్టు పిలిచి అలా పిలిచినట్టే సార్ నాకు. మరోవర్ నేను మా అక్క ఒకసారి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది సార్. అరే నాన్న
నువ్వు మన ఇంటి చెరువు ముందు చేపల చెరువుల్లో అలా స్కూల్ నుంచి వచ్చేసి దాంట్లో ఈత కొడుతూ పైనుంచి ఏ ఫ్లైట్ వెళ్తున్నా "ఏ, చిరంజీవి వచ్చేస్తా ఇలా గట్టిగా అరిచాను సార్ నేను. ఆ రోజు ఫ్లైట్ ఇన్సిడెంట్ తర్వాత మాకు ఫోన్ చేసి ఏడ్చింది సార్. ఇది చిరంజీవి రాళ్ళు ఫ్లైట్ సార్ నేను చిన్నప్పుడు అది అరిచేవాడు సార్ ఆయన చూసి. అది ఏదో ఫ్లైట్ ప్యాసింజర్ ఫ్లైట్ ఏవో అలా కనిపిస్తుంది కదా సార్ ఊళ్ళో. అవును. నాకు చిరంజీవి గారితో అది పంచుకున్నాను సార్ నేను. సరే ఇలాగ కానీ అది చూడండి సార్, అది నేను ఎంత గట్టిగా అనుకున్నానంటే అంత గట్టిగా అనుకున్నాను సార్. సునీల్ గారు ఆయన ఫ్యాన్ ఆయన చేసేస్తున్నారుగా పక్కన, మరి ఆయన పక్కన చేస్తున్నారుగా. శ్రీకాంత్ గారు ఆయన పక్కన ఫ్యాన్ చేస్తున్నారుగా. రవితేజ గారు ఆయన ఫ్యాన్ చేస్తున్నారుగా పక్కన, వాళ్ళు పక్కన చేస్తున్నారుగా. చిరంజీవి గారి పక్కన మనం చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని గట్టిగా అనుకున్నాను సార్ నేను. మొత్తానికి అది ఖైదీ చూసి ఎలాగని రావాలనుకున్నా కదా సార్. ఖైదీ 150లో మళ్ళీ ఆయన కంబ్యాక్ వచ్చినప్పుడు సినిమాలో ఉన్నాను సార్ నేను. అదే సక్సెస్ అంటే, అదే సక్సెస్ స్టోరీ అంటే. దీనికి మాత్రం నాగబాబు గారికి ఎప్పటికీ అబ్బే అసలు బిగ్గెస్ట్ అంటే థ్యాంక్స్. చిన్న పదం సార్, థ్యాంక్స్, చాలా చిన్న పదం సార్. జీవితాంతం రుణపడి ఉండడం, అంకితమై ఉండడం, జీవితాంతం లోయల్గా ఉండడం తప్పితే ఇంకా వేరే మీరు చేయగలిగేది ఏమి ఉండదు సార్ కదా సార్. అది ఎంత గొప్ప మాట ఆయన అన్నది. అది మీరు జీవితాంతం మీరు అది బయట మీ డోర్ మీద అంటించేసుకోవచ్చు. అవును సార్. హైపర్ అది ఒక సభలో చెప్పాడు కదా సార్. అది చిరంజీవి గారు వల్ల ఎంతమంది బాగుపడ్డారో. అవును సార్. నాగబాబు గారి వల్ల టీవీ ఇండస్ట్రీలో అంతమంది బాగుపడ్డారు. ఇంకో విషయం కూడా అంటే, నాకు ఆయన చూసినప్పుడు సార్ ఒక్క కళాకారుడిగా, హీరోగా ఇన్స్పిరేషన్ ఇది ఎలాగుంది సార్. ఇలాగ చాలా మంది అన్ని విభాగాల నుంచి వస్తారు సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాట కొట్టాలని వస్తారు సార్. ఒక ఫైట్ కంపోజర్ ఆయన ఫైట్ కంపోజ్ చేయాలని వస్తారు సార్. ఒక డైరెక్టర్ చేయాలని వస్తారు సార్ ఆయనకి. ఒక మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల నుంచి ఆయన ఇన్స్పిరేషన్ చేస్తారు కదా. నేను చూసింది సార్ ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఒక పర్సన్ ఆయన దగ్గర నుంచి చాలా ఇన్స్పైర్ సార్. కరెక్ట్. ఎవ్వరికి లోటు రానివ్వకుండా అందరినీ చూసుకుంటూ అందరికీ టైం ఇస్తూ ప్రతి పండగకి అందరు కలవాలి, కలిసి ప్రతి పండగని ఇంకో పండగ వరకు అది గుర్తుండేలా చేసుకోవాలి. ఇవన్నీ అవి చూస్తూ ఉంటే నేను చాలా అడాప్ట్ చేసుకున్నాను సార్. అవి నేను సేమ్ యాజ్ రీజన్ మా ఫ్యామిలీ అందరినీ నేను గ్యాదర్ చేస్తూ ఉంటాను సార్. నేను సార్ నేను ఫాలో అవుతాను సార్. అది గ్రేట్. నాకు అంతకుముందు తెలియదు సార్. పండగ అంటే ఏమో సార్, పండగ అంటే ఉంది, నా ఇంట్లో పండగ చేసుకుంటాను, ఖాళీ ఉంటే అంతా లేదు. కానీ అందరు కలిసి పండగ చేసుకోవాలనే థాట్ సార్. అది మంచి థాట్ సార్. అది చాలా గొప్ప థాట్. ఇప్పుడు ఎందుకు నిన్న కూడా ఆయన రామ్ చరణ్ గారి బర్త్డే నాడు ఆయనకు మొన్న ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ద్వారా వచ్చిన బహుమతి 10 లక్షల రూపాయలు నిన్న అందరికీ ఇచ్చేసి వాళ్ళందరినీ పిలిచి ఆయన స్వయంగా వడ్డించి ఆయన స్వయంగా అందరికీ బట్టలు పెట్టి వాళ్ళందరితోని నేషనల్ నెట్వర్క్లో అందరూ రాశారు. ఇది ఇంట్లో సంబరాలు, ఆ సెలబ్రేషన్స్ని ఈ మేడ్ సొసైటికల్ సెలబ్రేషన్ అని చెప్పి రాశారు. ఆయన చూసి చాలా మంది అడాప్ట్ చేసుకున్నారు సిస్టమ్. ట్రూ సార్. 100%.